హాయ్ ఫ్రెండ్స్, టుడే వీడియో సంక్రాంతి థీమ్ అయితే చేశానండి. ఇంట్లో ఉన్న వస్తువులతోటే నేను ఏ విధంగా డెకరేషన్ అయితే చేశానో మీకైతే చూపిస్తున్నాను ఈ వీడియోలో. చూడండి, ముందైతే రివ్యూ చూపిస్తున్నాను. చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది థీమ్ అయితే. చూడండి, మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, మనం ఏ థీమ్కైనా కొన్ని నేమ్స్ రాయడం కోసం బియ్యంని కొన్ని ఫుడ్ కలర్స్ కానీ వేరే కలర్స్లో కానీ కలిపి ఎండలో పెడితే అవి కలర్ అవుతాయి. చూడండి, మనం ఏ విధంగా అయితే ఏ అక్షరాలు కావాలంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కలుపుకోవచ్చండి. అదేవిధంగా పేపర్ షీట్స్తో అయితే ఈరోజు నేను చేశాను. ఇట్స్ మై ఫస్ట్ పొంగల్ అని రాశానండి. ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి. మా పాపకి ఇది ఫస్ట్ పొంగల్ అనమాట, ఫస్ట్ సంక్రాంతి. అందుకే ఈ విధంగా థీమ్ అయితే చేస్తున్నాను. ఏ విధంగా చేస్తున్నానో చూపిస్తాను చూడండి. ఇలాగా నేను పేపర్ షీట్స్ అయితే తీసుకొని దాని మీద కలర్ పెన్తో ఇలాగ ఇట్స్ అని ఒక దాని మీద, మై అని ఒక దాని మీద, ఫస్ట్ అని ఒక దాని మీద, పొంగల్ అని ఒక దాని మీద రాసుకున్నాను. ఈ విధంగా అయితే చిన్న చిన్న పేపర్స్ అయితే బటర్ఫ్లైస్ అలాగా ఎగురుతున్నట్టు, పక్షులు ఎగురుతున్నట్టు చిన్న చిన్న పేపర్స్ చేశాను. కొన్ని మబ్బులు లెక్క చేశాను, కొన్ని పేపర్స్ వైట్ పేపర్స్తో. చూడండి, చిన్ని గాలిపటాలు కూడా చేశానండి. ఇది సంక్రాంతి థీమ్ కాబట్టి సంక్రాంతికి మెయిన్గా కైట్స్ అనేది ఎగరేస్తారు కాబట్టి ఈ విధంగా అయితే ముందైతే కైట్స్ చేశాను. ఒక పేపర్ మీద కుండ కూడా, అంటే పొంగల్ కదా, కుండ బొమ్మ వేసి పెట్టాను. చూడండి, తర్వాత ఇలాగ భోగి, సంక్రాంతి అని కూడా నేమ్స్ రాస్తున్నాను. దీంట్లో చెట్టు ఇవన్నీ వేయాలి కానీ ఇంకా అదంతా ముగ్గుల్లో వేస్తాంలే అని ఇంక నేను వేయలేదండి. చూడండి, మామూలుగా నార్మల్గా సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతోనే సింపుల్గా చేశాను. ఇలా భోగి, సంక్రాంతి, కనుమ అని రాశానండి. కానీ ఇవి అన్నీ చేయడానికి చాలా అంటే చాలా ఓపిక కావాలి. సింపుల్గా అయితే చేసుకోవచ్చు మన ఇంట్లోనే, బయట వస్తువులు కొనుక్కు రాకుండా. ఈ విధంగా సంక్రాంతి, కనుమ అని నేమ్స్ కూడా రాశానండి. నేనైతే ఫుడ్ కలర్సే కలుపుకున్నాను. నా దగ్గర అయితే 3 కలర్స్ ఉన్నాయండి. ఆ 3 కలర్స్ అయితే ఈ విధంగా చేశాను. ఇంట్లోనే కోళ్ళు ఉంటే 2 కోళ్ళు, కోడి పందాల లెక్క కోడి బొమ్మలు, ఆవు బొమ్మను పెట్టానండి డెకరేషన్ కోసం. అంటే ఇవి థీమ్ కదా, థీమ్లో ఆవు కోళ్ళు కూడా ఉంటాయని ఆ విధంగా పెట్టాను. ఇంతే అండి, చాలా చక్కగా అయితే మనం చేయాలనుకున్న థీమ్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి అయితే చూపిస్తున్నాను. ఇంకా మా బుట్ట బొమ్మను అయితే రెడీ చేస్తున్నాను. బ్యాంగిల్స్ అయితే వేసాను, పట్టీలు అయితే పెట్టాను, డ్రెస్ అయితే వేసానండి. చూడండి, మంచిగా ఆడుకుంటుంది చింతల్లి. మా మమ్మీ ఏం చేస్తుంది, నా చుట్టూ ఇవన్నీ పెట్టేసిందని చూసుకుంటుంది, మొత్తం చుట్టూ అంతా చూస్తుంది. చూడండి, ఒకసారి అయితే మా పాపని బుట్ట బొమ్మ లెక్క ఉంది ఆ గౌన్ వేసేసరికి. హెయిర్కి అయితే బ్యాండ్ పెట్టాను, స్టిక్కర్ పెట్టాను, ఇయర్ రింగ్స్ కూడా స్టిక్కర్ పెట్టానండి. ఒకసారి చూడండి, ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గానే తయారు చేశాను ఈ సంక్రాంతి థీమ్ అనేది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, చూడటానికి ఎంత ముద్దుగా ఉందో. బొమ్మల కొలువని ఒక బొమ్మ కూడా పెట్టానండి. చూడండి, దగ్గరగా తీస్తున్నాను, మీకు కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అందరికీ ఒకసారి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలండి. ఈ వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని థీమ్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. చూడండి, మా చిట్టు తల్లి అయితే ఆడుకుంటుందండి మంచిగా. ఈ థీమ్ అయితే మా పాపకు కూడా నచ్చిందండి. ఫొటోస్ తీయటానికి కూడా మంచిగా సహకరించింది, మంచిగా నవ్వుతుంది, మంచిగా ఆడుకుంటుంది. ఇలాగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే సింపుల్గా మరికొన్ని థీమ్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.